అమ్మవారి నగల దొంగతనం చేసిందని ఆనందను అంతరి ముందు పంచాయతీలో దోషిగా నిలబెడతారు. సాక్ష్యాలతో సహా నువ్వే దొంగతనం చేశావని తేలిపోయింది అని పశుపతి అంటూ ఉంటే, నేను ఏ దొంగతనం చెయ్యలేదు అని ఆనంద చెప్తూ ఉంటుంది. మీకు అర్థం కావట్లేదా అని ఆనంద బాధతో చెప్తూ ఉంటుంది. మరోపక్క శరణ్య ఎలాగైనా సరే అత్తయ్య గారికి శిక్ష పడకుండా కాపాడాలి అని నగలు ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళ ఎవరైనా దొరుకుతారేమో అని అక్కడంతా కూడా వెతుకుతూ ఉంటుంది. అంతలో శరణ్యకు రోడ్డు మీద ఒక నగ కనిపిస్తుంది. ఇది అమ్మవారి నగే కదా అని దాన్ని పట్టుకొని చూస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ దగ్గరలో ఒక ఇంట్లో రౌడీలు నగలు ముందు పెట్టుకొని వాటాలు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి కాంచన అనన్య ఇద్దరు కూడా వస్తారు. మరి మా వాటా ఎక్కడ, త్వరగా మా వాటా కూడా పంచేయండి అని అంటూ ఉంటుంటారు. ఇంకా ఆ రౌడీలు కాంచన వాళ్ళకు కూడా వాటాలు వేస్తూ ఉంటారు. ఇక అప్పుడే శరణ్య ఆ నగ ఆధారంగా ఆ ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఆ ఇంట్లోకి వచ్చేసరికి వాళ్ళంతా కూడా నగలు ముందు పెట్టుకొని వాటాలు వేసుకుంటూ ఉండడంతో శరణ్య అనన్య వైపు చూస్తూ, అక్క ఏంటక్క ఇదంతా అని అంటూ ఉంటుంది. ఇంకా కాంచన అనన్య ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ షాకింగ్గా శరణ్య వైపు చూస్తూ ఉంటారు.